సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు వస్తున్నాయి. ఈ 3 సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అన్న ముందుగా చెప్తున్నాను, డాకు మహారాజ్ గురించి చెప్తాను. ఆయనకి జై బాలయ్య. ఆయన డైలాగులు సినిమాల్లో చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన డైలాగ్ ఒక డైలాగ్ ఏంటంటే చాలా రోల్ అయిపోతుంది, చాలా సూపర్ గా ఉంటుంది. తర్వాత ఇంకా వెంకటేష్ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ, అప్పట్లో తెగ ఆడేది. ఇప్పటికీ లేడీస్ ఫ్యాన్స్ తగ్గరు. ఆయన చాలా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఫ్యామిలీతో పాటు వెళ్ళి సంతోషంగా ఏ గొడవలు లేకుండా పాప్కార్న్ తినుకుంటూ సినిమా చూసి వస్తారు. రామ్ చరణ్ కి వస్తే ఆయన గ్లోబల్ స్టార్, ఆయనకి సినిమా ఫ్యాన్స్ తగ్గరు ఎవరు. ఆయన మంచి వ్యక్తి, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మొన్నగా ఇంకోటి చూశానన్నా, ఏదైతే దేవరకి ఒకడు ఫోటో పెట్టుకుని ఆ రాయో బ్లేడో తెలీదు పోసుకుని బ్లడ్ వస్తే బొట్టు పెడుతున్నాడు. అరే బాబు, రక్తం లేని వాళ్ళకి హాస్పిటల్లో పోయి బ్లడ్ ఇవ్వండి, పుణ్యం వస్తుంది. ఆ హీరో ఆయనకు ముందే ఆయన రక్తపాతాలు పాలాభిషేకాలు నచ్చు. ఆయన జనాలు పిచ్చి జనాలు ఏం చేస్తాం, వాళ్ళ మైకంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం ఏం చెప్పినా ఏం చేసినా వాళ్ళకి అర్థం కాదు కూడా చెప్పేది. సో సంక్రాంతికి వచ్చే 3 సినిమాలు కూడా మంచిగా బాగుంటాయి, నిజంగా బాగుంటాయి. ఎందుకంటే నేను కూడా సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను, నేను చూస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యన నాకు ఎవరు జబర్దస్త్ నూకరాజ్ ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చాడు, చేసుకోకపోతే నాకు సినిమాల మీద ఎవరి మీద నాకు కోపం లేదు. ఎందుకంటే నేను రాబోయే కాలానికి ఒక యాక్టర్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంతేగాని ఈ గొడవలతో మనకు వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అనే నాకు అవసరమే లేదు. నా పని నేను చేసుకుపోతా అంతే. జనాలకు ఒకటే మెసేజ్ ఇస్తా, ఎవరైనా గానీ అమ్మా నాన్నల్ని భార్య పిల్లల్ని మంచిగా చూసుకోండి, అదే మీ లైఫ్. సినిమా కాదు, సినిమా వచ్చిందా 50 100 పెట్టి సినిమా చూసి ఇంట్లో కాముగా కూర్చోండి, మళ్ళీ మీ పని మీరు చేసుకోండి. అంతేగాని ఊరికే గొడవలు చేసుకుని తలకాయలు పగులు కొట్టుకుని హాస్పిటల్లో పోయి మళ్ళీ హాస్పిటల్లో డాక్టర్లు ఇలాంటి వాళ్ళే రావాలరా, నాకు డబ్బులు బాగా వస్తాయి, పెద్ద కట్టి ఇంటికి పంపిస్తారంటారు. అవన్నీ అవసరమా చెప్పండి? అకస్మాత్తు ప్రాణాలే పోయా ఎవరికి నష్టం? మీ అమ్మ నాన్న నీ భార్య పిల్లలే అనాథలు అవుతారు. ఖచ్చితంగా ఇలాంటివి చేయకండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక హీరో వచ్చిందా, ఏ హీరో అయినా కానీ ఎవరైనా కానీ, ఒక చిన్న హీరో అయినా కానీ సినిమా చూడండి, బాగుందని చెప్పండి, బాగాలేకుంటే బాగాలేదని చెప్పండి. అంతేగాని గొడవలు మాత్రం చేసుకోకండి అంతే. థ్యాంక్ యూ.